సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి. గురువుగారి పాదాభివందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. ఆయన పేరు సతీష్ వర్మ అండి. ఓకే. అయితే ప్రస్తుతానికి ఆయన ఒక చిన్న జాబ్ చేస్తున్నారండి. అది ట్రావెల్ ఆఫీస్ లో అది టికెట్స్ అవి ఇస్తుంటారు. అయితే అది ఆయనది ఎలా ఉంది, జాబా లేకపోతే బిజినెస్, ఆయన ఏం చేస్తే బాగుంటుంది, బిజినెస్ లేకపోతే జాబా, ఏదైనా ఆయన గురించి భవిష్యత్తు గురించి తెలుసుకుందామని చేశానండి. వీళ్ళు ఎన్నో కొడుకు వీళ్ళ నాన్నగారికి? ఈయన ఒక్కరేనండి. ముందు ఈయనకి ఒక అక్క ఉన్నారు, తర్వాత ఈయనండి. సరే తల్లి, జాతకం అయితే చాలా బాగుంది. వీళ్ళు శనివారం రాత్రి ఆదివారం ఉదయం జన్మించారా? అంటే రాత్రి 1:30 ఆ టైంలో పుట్టామండి. తెల్లవారితే ఆదివారం అన్నారు. సరే, జాతకం చాలా బాగుంది తల్లి. జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఈ జన్మ జాతకంలో పితృదోషం నుంచి వచ్చిన సర్పశాపం ఒకటి ఉంది, సర్పదోషం. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? మాకు 2010 నవంబర్లో అయిందండి. ఓకే, 2010 నవంబర్. బాగుంది తల్లి. సర్పశాపం ఉంది. ఈ సర్పశాపం ఉండే దాని వల్ల ఇతనికి ఎలా ఉంటుందంటే ఎంత డబ్బు వచ్చినా నిలబడదు. తర్వాత వీళ్ళేమైనా అప్పు చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. రెడీ ఏదో ఒకటి, ఎంత డబ్బు వచ్చినా ఏదో ఒకటి రెడీ ఉంటుంది దానికి. బట్ చాలా సేవింగ్స్ మంచిగా చేస్తాడు, హార్డ్ వర్క్ ఎంతనే చేయడానికి రెడీ పాపం. బట్ రిజల్ట్ లేదు తల్లి, అదొకటే బాధ. ఇంకా ఏదైనా ఉద్యోగం, బిజినెస్ చేయడం చాలా మంచిది. ఓన్గా ఏదైనా బిజినెస్ చేయాలని ఐడియా ఉందా ఇతనికి? అదేనండి, అది ఏదైతే బాగుంటుందని అది ఆలోచనలో ఉంది. ఇప్పుడు అనుభవం ఉండేదే చేయడం మంచిది కదా. అంటే ఇప్పుడు ఇది ట్రావెల్ ఏజెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంట్లోనే ఒక మంచి ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేయండి. ఏదైనా అవుట్ సోర్స్ తీసుకోండి, టికెట్స్ బుకింగ్స్ చేయడం, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేయడం, ఇలాంటివి ఏదైనా అవుట్ సోర్స్ తీసుకొని దాన్ని చేయండి, ప్రాబ్లం లేదు, మంచిదే. మంచి యోగం కలిసి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసినా కూడా సర్పదోషం వెళ్ళిపోవాలి, అంతవరకు అదృష్టం రాదు. ఈ సర్పదోషం వెళ్ళడానికి ప్రతి నెలలో ఆశ్లేష నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం 11 మాసాలు ఇప్పించండి. ప్రస్తుతం ప్రతిరోజు ఉదయాన్నే లేచి నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణ చేయమని చెప్పండి దేవాలయం దగ్గర. అలా 64 రోజులు చేయించండి. మళ్ళీ శనివారం రోజు దగ్గరలో ఎక్కడైనా గురు దేవాలయం దగ్గర ఉన్న దత్తాత్రేయ వృక్షం అంటే మేడి చెట్టు, ఈ ఒక మేడి చెట్టు మొదల్లో శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వాజిత కర్మఫలాలన్నీ వెళ్ళిపోతాయి. ఆర్థికంగాను అభివృద్ధి అవుతుంది, మంచిదవుతుంది తల్లి. నేను చెప్పిన చక్కగా చేయండి, త్వరలోనే మీకు శుభవార్త తెలుస్తుంది. నమస్తే అమ్మ. నవ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి గరికలో ఇంకా ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి? అంటే గరక గురించి చాలా ఔషధాలు ఉంటాయి. విశేషంగా ఈ మెదడుకి సంబంధించింది చాలా ఉపకారం. గరిక సరసాన్ని మనం తాగుతూ ఉంటే రక్త శుద్ధి చేస్తుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, బ్లడ్ శుద్ధి అవుతుంది. ఈ ప్లేట్లెట్స్ లేట్ అంటాం కదా, అవి పెరుగుతూ ఉంటాయంట. అంటే రక్తానికి చాలా విశేషమైనది గరిక రసం రోజు సేవించడం వలన. పిల్లలకి గరిక రసం పెట్టడం వలన మెదడు చురుకుగా వస్తుంది. కొందరికి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు, పుట్టుకతోనే అంగవికలత, బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు అంటారు కదా, వాళ్ళు చిన్న వయసు నుంచినే రోజు 1 టీ స్పూను గరికని తాపిస్తూ ఉండాలి. ఇలా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే ఆ ఒక మెదడు క్రియ అనేది లోపల షార్ప్ వచ్చి, అంటే త్వరగా ఆ ఒక డెవలప్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇదే ఒక గరిక రసాన్ని నీళ్ళల్లో కలుపుకొని వారానికి ఒకసారి అయినా తాగుతూ ఉంటే, ఏకాదశి రోజు కొందరు నీళ్లు మాత్రం తాగుతారు, అలాంటి రోజు దీన్ని తాగుతూ ఉండడం వలన అది బ్లడ్లో కలిసి కడుపు, స్టమక్ టోటల్ మొత్తం శుద్ధి చేసి పెడుతుంది. తర్వాత ఇండ్లలో ఉంటారు కదా, ఈ ఎండాకాలంలో జీర్ణం బాగా అవుతుంది, తినడానికి అవ్వదు, ఏదో బాధ, ఏదో ఒక సెక, ఏదో ఒక రకంగా ఇరిటేషన్ ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో జ్యూస్ అలాంటివి ఏదైనా రెడీ చేసి పెట్టుకో ఉంటారు ఫ్రిడ్జ్లో, రోజు ఆ జ్యూస్ తాగడానికి. దానికి ఏం చేయాలంటే మీరు అలాంటి రోజుల్లో ఈ ఒక జ్యూస్ చేసి, అంటే ఈ నాటు గరక విలేజ్ అలాంటి గరక తెచ్చేసి బాగా దాన్ని నూరేసి దాని నుంచి రసం తీసేసి దాన్ని నీళ్ళల్లో కలిపేసి జ్యూస్ చేసేయాలి. రోజు తాగుతూ ఉండండి. బ్లడ్ శుద్ధి అవుతుంది, ముఖంలో తేజస్సు వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. ఏది ప్రాబ్లమే లేదు కదా అసలు.
ఎప్పుడు తలనొప్పి డిప్రెషన్ నెగిటివ్ థాట్స్ అంటారు కదా, మీకు అవన్నీ దూరం అయిపోతాయి.